ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటి అస్మిత, వీణ్ణి సంతకాలు పెట్టించుకురమ్మంటే మొత్తం ఉండ చుట్టి బయట వేసేసాడేంటి? కొడుకు వేశాడో కోడలు వేసిందో. అయినా ఇదేం ట్విస్టే? ఇంకా మీ కొడుకు నమ్ముకుంటే లాభం లేదత్తయ్య. అది ఈ కొంపని దుష్ట శక్తికి బలిచ్చే వరకు ఊరుకోదు. మనం వేరే దారి ఆలోచించాలి. ఏంటా దారి? ఉన్నారుగా వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి వాళ్లతో చెప్పిద్దాం. వాళ్ళు చెప్తేనే వింటుందది. ఈ ఐడియా ఏదో బాగుంది అస్మిత. శ్రీనుబా వచ్చాక వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఈ రాత్రికి శాంతి ముహూర్తం కూడా జరిగిపోవాలి. ఎలాగైనా నా కళ్ళు పోలేదు, ఈ పెళ్లి కోసం ఇలా నాటకం ఆడానని చెప్పేయాలి. ఆద్యని మెడపట్టి ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. మా ఇద్దరమే సుఖంగా కాపురం చేయాలి. ఆహా, ఊహించుకుంటేనే ఎంత బాగుందో. బావా, ఎంతసేపు వెయిట్ చేయాలి? చారు, బావా, బావా వచ్చావా? అబ్బా ఏం నటిస్తున్నావే. అదే గుడికి రమ్మన్నావు కదా, నీకోసం వచ్చాను. అవును, ఏంటి విషయం? మరి ఈ రోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు కదా బావా. అందుకే నీకు సర్ప్రైజింగ్ గా ఉంటుందని విషయం చెప్పకుండా పిలిచాను. ఓ నిజంగానా? నాకు ఇలాంటి సర్ప్రైజ్ అంటే ఎంత ఇష్టమో. ఇంతకీ ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజింగ్ అనేవి చెప్పకూడదు బావా, తీసుకెళ్లి చూపించాలంతే. నువ్వురా బావా, రా బావా, పద పద బావా, పద బావా, పద పద పద. కూర్చోమ్మా. బావా, నేను నా కళ్ళతో చూడలేకపోయినా నా మనసుతో చూసి చెప్తున్నాను. నా మనసుకు నచ్చినట్టుగా ఏర్పాట్లు చేశాను. ఎలా ఉంది బావా? ఏంటి చారు ఇది? పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఓ, పెళ్లి చేసుకోబోతున్నావా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ బావా. ఇంతకీ అబ్బాయి ఎవరు? ఓ బావా, నువ్వు మరీను. ఓహో, సిగ్గుపడుతున్నావా? లేకపోతే ఏంటమ్మా, ఏమీ తెలియనట్టు అబ్బాయి ఎవరు అని అడుగుతున్నావు? అది ఎవరో తెలియకపోతే అడగాలి కదా మరి. ఎవరో అయితే నేనెందుకు అంత సిగ్గుపడతాను? మనసుకి నచ్చినాడు, నేను మనవాడిన వాడు, నా జీవితాన్ని పంచుకునే ఒకే ఒక్క మగాడు శ్రీనుబా ఒక్కడే. సీనునా? వాడెవడు? ఓ ఓ నేనా? అవును బావా, మర్చిపోయావా ఏంటి? పెళ్లి చేసుకోవాలంటే మాల అడ్డుగా ఉంది, లేదంటే నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా. గట్టిగానే ఫిక్స్ అయినట్టుంది. నీకోసమే నేను మాల తీసేశాను బావా. ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు నా మెడలో తాళి కట్టు, మనిద్దరం భార్యాభర్తలం అయిపోదాం. నిన్ను అంతలా అవమానించిన ఆద్య నీకొద్దు బావా. దాని చుట్టూ తిరగాల్సిన పని లేదు. నీకు నేనున్నానుగా, రా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మెడలో కళ్యాణమాల వేసుకోవాలని భవానీమాల తీసేసావా చారుశీల? ఇది టైంలో వచ్చిందేంటి? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా. ఎవరు? ఈ గొంతు ఆద్య గొంతులా ఉందేంటి? అమ్మా,
నేను ఆద్దినని నీకు తెలుసని నాకు తెలుసులే కానీ నీ టాలెంట్ ఇక్కడ చూపించుకో. నీకిక్కడ ఏ అవార్డ్స్ ఇవ్వరు. శ్రీనుబాబుతో జీవితం పంచుకోవడం కంటే గొప్ప అదృష్టం, పెద్ద అవార్డు నాకేమీ లేదు. ఆ, ఇంకా నువ్వు తప్ప మా బావకి వేరే దిక్కు లేదనుకున్నావా? చూసావు కదా, ఇప్పుడు నేను బావ పెళ్లి చేసుకోబోతున్నాం తెలుసా? అవును, నువ్వు ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు అడిగితే లేవు అని నువ్వు చేసిన అవమానానికి చాలా వీలైపోయాడు. లక్కీగా అదే టైంకి నేను డబ్బులు ఇవ్వడం వల్ల నా వాల్యూ ఏంటో బావకు తెలిసి వచ్చిందిలే. తనకి సరైన భార్య నువ్వు కాదు నేనని ఫిక్స్ అయ్యాడు. ఓ అప్పుడే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే మాలు తీసేసా, ఇదిగో ఇలా వచ్చేసా. ఎందుకో మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇంత పెద్ద జోక్ చేసినప్పుడు మేము ఈ మాత్రం నవ్వకపోతే ఎలా? జోకా? కాదా మరి? శ్రీన్ బావా నువ్వు కూడానా? అసలు ఈ ప్లాన్ చేసిందే శ్రీను. ప్లాన్ ఏంటి? పెళ్లి అన్న ఒక్క మాటతో నీ చేత ఒక్క రోజులో మాల తీయించేశాం కదా, అది. ఏంటి ఇంకా అర్థం కాలేదా? మాల నువ్వు తీయలేదు చారు. శ్రీను కూడా ఏ బిజినెస్ పెట్టాలనుకోలేదు. నేను అవమానించి మాట్లాడిందంతా మా ప్లాన్. నిన్నలా రెచ్చగొడితే నువ్విలా రెచ్చిపోయి మాల తీసేస్తావని మేమలా నాటకమాడాం. ఇదంతా మా ప్లానే. అన్యాయం, మోసం, దగా, కుట్ర. నన్ను చాలా మోసం చేశారు మీరిద్దరూ కలిసి. మోసమా? ఏది మోసం? జైల్లో శిక్ష అనుభవించేసరికి నాకు బుద్ధొచ్చింది, నేను మారిపోయాను అని ఇంట్లో అందరినీ అమాయకుల్ని చేసి శ్రీను కారణంగా కళ్ళు పోయాయని చెప్పి నాటకమాడడం మోసం కాదా?